బెడికో ప్రియాంక మృతితో జోంగులాంబ గద్వాల జిల్లా ఎక్లాసపురంలో విషాద ఛాయలైతే అలుముకున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రియాంక బంధువులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మాకు న్యాయం కావాలి, వానికి బాగా శిక్ష పడాలి. అంత చదువు చదివించి ఆ పిల్లకి చివరి టైంలో ఇట్లా చంపేస్తే మాకు చాలా బాధ ఉంది సార్. వానికి బాగా శిక్ష పడాలి. శిక్ష పడితేనే ప్రాణం తీయాలమని బాగా చదువుకుని పోలీసు పిల్లలు చదువుకుంటారని పంపిస్తాం మేము. అంత దూరం పంపించిన పిల్లల్ని అట్లా చంపేస్తే మాకు ఎంత బాధ ఉంటది. మాకు అర్థం చేసినతని ఉరిదీయాలవని, లేకపోతే ఈ ఊరికి వచ్చి తీసుకురండి, నేనే చంపేస్తావని. 2 చేతులు 2 కాళ్ళు నరికేస్తా. వాడు ప్రాణాలతో ఉండకూడదు, పని చంపేయాలి అంతే. హత్యకు నిరసనగా దోషులను శిక్షించాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని, ఈ ప్రభుత్వాలు స్పందించాలని, మరి తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ రేపు ఈ హత్యకు నిరసనగా 5 మండల బంద్కు అఖిలపక్ష కమిటీ, హిందూ సంఘము, చేనేత కార్మిక సంఘము, ప్రజా సంఘాలు అన్నిటి ఆధ్వర్యంలో బంద్కు